నమస్తే దోస్తులందరికీ కొత్తిమీర టమాటా తొక్క అయితే చేస్తాను. ఇక తెలంగాణ స్టైల్ ఇట్లా రోట్లో దంచుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఇక ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్ట తీసుకొని 4 టమాటాలు, పిడికడు పచ్చిమిరపకాయలు, 5-6 ఎల్లిపాయ ముక్కలు తీసుకొని ఇక స్టవ్ ముట్టించి ఒక కడాయి పెట్టేసి ఇంత నూనె పోసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎల్లిపాయ ముక్కలు వేసి ఇంత పసుపు వేసి కలిపేసి ఇక కొత్తిమీర టమాటా ముక్కలు వేసి ఇంత రుచికి తగ్గినంత ఉప్పు వేసేసి ఇక కలిపేసి ఒకసారిగా మూత పెట్టి 10 నిమిషాల తర్వాత ఇక నమ్మకం నడిపిస్తే ఆశ బతికిస్తుంది అన్నట్లుగా ఆదివాన్ల కాలం నుండి నడిమిట్ల కాలం దాకా మంచిగా అయితే మన వెనకటోళ్ళు అయితే పూర్వీకులు అయితే మందులు మెడిసిన్లు లేకుండా మంచిగా తిండి అయితే తిని బతికిరు. కానీ ఈ కాలం అయితే ఇక పైసా దేకో తమాషా దేక అన్నట్టుగా పైసలు ఖర్చు పెట్టుకుంటా బుక్కులు చేసుకుంటా ఫుడ్ డెలివరీలు తీడొక తిండి అయితే తినుకుంటా ఇక పుట్టిన పూర నుంచి ఇక పనులు వచ్చిపోయిన ముసలం దాకా ఇక ఫోన్లు పట్టుకొని వాట్సాప్లు, స్టేటస్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు, రీల్స్ ఇట్లా చూసుకుంటే కాలం అయితే ఎలా తీస్తాను. ఇక మంచిగా దగ్గర పడి ఉడికినాక ఇక రోట్లు వేసుకొని ఇక రోకల వంటతో అయితే చిన్నగా చిల్లకుండా చిన్నగా రుబ్బుకుంటే మెత్తగా కాకుండా జరంతా కచ్చపచ్చగా అంటే గరుకు ఉండేటట్టుగా రోట్లు వేసుకొని ఇక తొక్కుని ఒక కడాయిలు వేసేసుకొని ఉల్లిగడ్డలు ఇంత కొత్తిమీర వేసుకొని జల్లుకొని ఉడుకుడుకు బోలు వేసుకొని తింటే చాలా అమౌంట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టుని మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.